మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీరందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారా? మీ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయండి? మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నారా? ఒక యవనస్తుడిగా ఇలా దేవుని మాటలు చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నానండి. దేవుని గూర్చిన జ్ఞానాన్ని నేను పొందుకోవడానికి నేను ఎంతో ధన్యుడు. ఎందుకంటే ముఖ్యంగా నా యొక్క పేరు యెఫ్తా ఆనంద్ పాల్. మాది ఏలూరు ప్రక్కన గంగనగూడు అనే గ్రామం ఉంది. దేవుని కృపను బట్టి ఒక యవనస్తుడు ఇలా నిలబడుతున్నానంటే నిలబడటానికి కారణము ఎంతో ఉందండి. ఎంతో గొప్ప సాక్ష్యం, ఎంతో పెద్ద సాక్ష్యం కూడా. దేవుడు నా ఎడల నా కుటుంబీకుల ఎడల ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ముఖ్యంగా ఏంటంటే నాకు యవ్వన జీవితాన్ని కొన్ని సంవత్సరాలు ఎంతో వ్యర్థంగా గడిపేసుకున్నాను. దేవుడే ఆయాసపడిపోయి, దేవుడే విసుగుపోయినంత స్థాయికి నా యొక్క యవ్వన జీవితం పాడైపోయింది. నాకు రక్షణ కావాలి, నాకు స్వస్థత కావాలి, నాకు విజయం కావాలి, పాపం నుంచి విజయం కావాలి, నాకు పాపం నుంచి రక్షణ కావాలి, పాపంలో నుంచి నేను విడిపించబడాలనుకున్న స్థాయిలో ఆ దినాన, ఆ క్షణాన మన రక్షకుడు తన వాక్యము ద్వారా నన్ను రక్షించుకున్నారు. తన రక్తం చేత నాకు పాపాన్ని కడిగి వేసుకొని నన్ను తన మార్గంలోనికి మరలా నన్ను చేర్చుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నానండి. ఎందుకంటే యవ్వన జీవితం పాడు చేసుకున్నాను, నా యొక్క ఆలోచనలు పాడు చేసుకున్నాను, నా యొక్క సమయాన్ని పాడు చేసుకున్నాను. దేవుడు నన్ను ప్రేమించాడండి. పాడైపోయిన నా జీవితాన్ని, చెడిపోయిన నా జీవితం మరలా మన తండ్రి నన్ను రక్షించుకున్నారు. ఎంతో సంతోషిస్తున్నాను. ఇలా మీ మధ్యలోకి ముందుకు రావటానికి నేను ఒక ముఖ్యమైన కారణం, నేను ఎలా అయితే రక్షించబడ్డానో అనేక మంది నా ద్వారా కూడా రక్షించబడాలని, నేను ఎలా అయితే అంతం వరకు దేవుని యొక్క సాక్షిగా, పరిశుద్ధమైన ఘటంగా నా యొక్క శరీరాన్ని నీతి సాధనాలుగా నా యొక్క అవయవాలను వాడుకోవాలని ఎంతో ఆశిస్తూ, ఈ విధంగానే అనేక మందికి పాపములు నశించిపోతున్న యవనస్తులకు, శాపములు మునిగిపోయిన పెద్దవారికి, వృద్ధులకు, పిల్లలకు దేవుని స్మరణను, ఆ సృష్టికర్త యొక్క స్మరణను తెలియచేయాలని నా ద్వారా కూడా నేను ఎంతో ఆశిస్తున్నాను. ఎందుకంటే దేవుని చేత నేను రక్షణ పొందుకున్నాను. దేవుని చేత నేను ఒక సేఫ్ జోన్లోనికి, మంచి మార్గంలోనికి నేను వచ్చాను. దేవుని చేత నేను కృపను పొందుకున్న వాడినే ఉన్నాను. నా యవ్వన జీవితం ఇప్పుడు ఎంతో సేఫ్గా ఉంది, పాపంలో లేకుండా క్రమంగా ఉంది, క్రమబద్ధీకరణగా ఉంది, క్రమంలో నడిపించింది దేవుని యొక్క మార్గం. ఈ ఒక నేను ఎంచుకున్న దేవుడు నాకు చూపించిన పరిశుద్ధమైన మార్గం యేసుక్రీస్తు వారి మార్గం. ఈ మార్గం ఈ భూమి మీద ఉన్న అనేక మందికి నేను తెలియచేయాలని ఎంతో ఆశిస్తున్నాను. అయితే దేవుని యొక్క పరిచర్య ప్రారంభించడానికి ఎంతో కృప చూపించారు దేవుడు. చేస్తున్నాము. మా కుటుంబీకులు, నేను అందరం మా గ్రామంలో దేవుని యొక్క పని చేస్తున్నాము. అయితే ఈ యొక్క ఆన్లైన్ పరిచర్యలో కూడా మేము ముందుకు వెళ్ళాలని ఎంతో ఆశిస్తున్నాము. దేవుని పేరట దేవుని యొక్క ప్రేరణతో ఒక ఛానల్ను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆశిస్తున్నాము, ఎంతో సంతోషిస్తున్నాము. ఏంటంటే ఆ ఛానల్ హై గాడ్ గాస్పల్ అనే ఒక ఛానల్ని క్రియేట్ చేయడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. ఎందుకంటే నన్ను రక్షించిన ఆ గొప్ప దేవుణ్ణి ఈ లోకంలో పరిచయం చేయాలని, ఆయన పరిచర్య ఈ లోకంలో చేయాలని, ఆయన యొక్క మాటలు యొక్క ఛానల్లో వినిపించాలని, ఛానల్ ద్వారా అనేక మంది వినిపించాలని ఒక హై గాడ్ గాస్పల్ అనే ఛానల్ని మేము చేయడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. ఈ యొక్క ఛానల్ని దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సాక్షులు, అనేకమైన పాటలు కూడా యొక్క యవ్వన జీవితంలో నేను రాయడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. ఆ పాటలను కూడా రిలీజ్ చేయడానికి కూడా ఈ ఛానల్ ఎంతో ఉపయోగపడుతుంది. కనుక ఈ పాటలు కూడా అనేకమైన పాటలు ఉన్నాయి. ఒక 15 పాటల దాకా రాయడానికి ఎంతో దేవుడు కృప చూపించారు. ఆ పాటలు కూడా గొప్ప పాటలు. ఆ పాటల ద్వారా అండి నేను ప్రతిరోజు ఒంటరి జీవితంలో, నా ఒంటరి ప్రాంతం ప్రతిరోజు పాడుకుంటూ ఉంటా. నా ఆత్మని నేను కాపాడుకుంటూ క్షేమంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఉపయోగకరమైన మాటలు, ఆ పాటలు
నేను కూడా మీకు కూడా అందించి అనేక మంది మేలుకరంగా ఉండాలని ఈ యొక్క ఛానల్ నేను చేయడానికి దేవుడు కృప చూపించారు. ఈ యొక్క ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి షేర్ చేయండి. దేవుని యొక్క మాటలను అనేక మంది వినాలి, అనేక మీ యవ్వన జీవితంలో ముందుకు బ్రతకాలని, కాపాడబడాలని నా యొక్క వాంఛ, నా యొక్క దేవుని యొక్క చిత్తం కూడా నేను నెరవేర్చాలని ఆశిస్తున్నానండి. దేవుని యొక్క పనిని ముందు కొనసాగించాలని నేను ఆశతో ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. ఇక హై గాడ్ గాస్పల్, గొప్ప దేవుని సువార్త అనే ఒక ఛానల్ను మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి తెలియచేయండి. నా యొక్క పరిచర్య, మా యొక్క తల్లిదండ్రుల పరిచర్య కోసం, ఈ పరిచర్య కోసం కూడా మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క అనుభవాలను కూడా మీ వద్ద నుంచి నేను కోరుకుంటున్నాను. మీ వద్ద కూడా మీతో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. యవ్వన జీవితాన్ని నాకు మాదిరికరంగా, అనేక మంది మాదిరికరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. నాకు కూడా మీరు అందరూ ఒక సలహాదారులుగా, ఒక సపోర్టర్గా మీరందరూ ఉండాలని, సపోర్ట్ చేసేవారికి ఉండాలని నేను ప్రభు పేరట మిమ్మల్ని అందరూ మనవి చేస్తున్నాను.